దేవుడి నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి నా వందనాలండి. మాది మండపాక నుంచి వచ్చానండి. నా పేరు కోటేశ్వరండి. నా భర్తకండి పెరాలసిస్ వచ్చిందండి. అయితే నేను కరోనా టైంలో టీవీలో చూశానండి ఇసాకయ్య గారి ప్రార్థనని. అప్పుడు రాజమండ్రి ఆనంద్ రెసిడెన్స్లో పెట్టారండి. అప్పుడు నేను ఆటోలో తీసుకుని వెళ్ళానండి. వెళ్తే అప్పటికి ఆయనకి అసలు లేసే అంటే చేతితో గ్లాస్ పట్టుకుని తాగే ఇది కూడా లేదండి. అయితే రోజు ఒక 10-20 గుడ్లు సొల్లు కారిపోతూ ఉండేదండి. నేను ఆయన దగ్గర తీసుకెళ్ళాకండి. ఆయన ఏం కావాలమ్మా అంటే ఈయన స్వస్థత కలగాలని వచ్చేయమని చెప్పి అన్నామండి. ఆయన ప్రార్థన చేశారండి. మేము బయలుదేరి వచ్చేటప్పుడు దారిలోనే ఆయన గ్లాస్ పట్టుకుని జ్యూస్ తాగారండి. అప్పటి నుంచి కూడా ఆయన పని ఆయన చేసుకుంటున్నారండి. తర్వాత ఇంకొక సాక్ష్యం అండి, నాకు గుండెల్లో నొప్పి వచ్చిందండి. అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు స్టంట్ వేయాలి అన్నారండి. అప్పుడు అనుకున్నానండి నేను తైలాభిషేకంలో సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి అనుకున్నానండి. అప్పటి నుంచి ఇప్పటికి గుండెలో నొప్పి లేదండి, నాకు స్టంటు పడలేదండి. దేవుడు నన్ను కాసి కాపాడాడండి. ఇంకొక సాక్ష్యం ఏంటంటే నా కొడుకుది బండి దొబ్బేశారండి. మా ఇంటి గుమ్మం ముందే కొత్త బండి అండి. అయితే మేము ఇసాకయ్య గారు ప్రార్థనకు వచ్చి ఇలాగండి అయ్య గారు మా అబ్బాయిది బండి పోయిందండి అంటే ఇలా చూశారండి. ఆయన చూశారు. తర్వాత మేము ప్రార్థనా శక్తి నుంచి ఇలా బయటకు వస్తున్నాము. మాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందండి. భీమవరం పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి అమ్మ మీ బండి దొరికింది, భీమవరంలో ఉంది, 3 కుర్రోళ్ళు తీసుకెళ్ళి 3 షాపుల్లో దొంగతనాలు చేశారమ్మా, ఈరోజు మేము తణుకు రోడ్ స్టేషన్ పంపిస్తాము, మీరు వెళ్ళి తెచ్చుకోండి అన్నారండి. అప్పుడు నేను మా అబ్బాయి వెళ్ళామండి. వెళ్ళేసరికి ఆ 3 వాళ్ళు దొంగతనాలు చేశారు కదండి, అందుకని బండి కోర్టుకి వేయాలన్నారు. కానీ దేవుడు మా యందునుండండి నిజంగా అది కోర్టుకి వెళ్ళకుండానే మా బండి మాకు కొంచెం రిపేర్ కూడా లేకుండా ఎక్కడ చిన్న మార్క్ కూడా పడకుండా మా బండి మాకు ఇచ్చారండి. దేవునికి స్తోత్రం అండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.